హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ హీరోగా నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రం స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు అయింది. అయినా ఇప్పటికీ విడుదల అవ్వలేదు. ఓజీ కంటే ముందే షూటింగ్ స్టార్ట్ అయింది. ఎందుకు డిలే అయింది? ఆల్రెడీ ఈ సినిమా యొక్క టీజర్ కూడా విడుదల చేశారు. గ్లాస్ పగిలే కొద్దీ పదులెక్కుద్దని ఒక మాస్ డైలాగ్ కూడా విడుదల చేశారు. ఆ టీజర్ సినిమా హైప్ అయితే పెంచింది. తర్వాత ఎందుకో సడన్ గా సినిమా అయితే ఆగిపోయింది. తరువాత ఏపీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. పవర్ స్టార్ గారు ఎలక్షన్ బిజీలో ఉండిపోయారు. తర్వాత ఆయన ఎలక్షన్ జరగడం, ఎమ్మెల్యేగా గెలుపొందడం, డిప్యూటీ సీఎం గా రావడం, తర్వాత అన్ని చకచక జరిగిపోయాయి. ఆ తర్వాత ఓజీ సినిమాకే మొత్తం కాల్ షీట్లు మొత్తం ఇవ్వడం, ఆ సినిమా సంచలన విజయం సాధించడం, ఆ సినిమా యొక్క డైరెక్టర్ సుజిత్ ని ఈ మధ్యనే కారు కూడా ఇవ్వడం, గిఫ్ట్ గా కారు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు అభిమానుల కళ్ళన్నీ ఉస్తాద్ భగత్ సింగ్ పైన ఉన్నాయి. ఏంటి ఈ సినిమాపై అప్డేట్ ఏంటి రాలేదు, షూటింగ్ అవుతుందా లేదని అందరు భ్రమలో అయితే ఉన్నారు. అయితే సడన్ గా హరీష్ శంకర్ అయితే ఈ సినిమా నుంచి సాంగ్ అయితే విడుదల చేశారు. అదే బేకులోంగే సాంగ్. సాంగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అసలు ఆ సాంగ్ చూసి పవర్ స్టార్ అభిమానులు అయితే షాక్ అయిపోయారు. వాస్తవానికి పవర్ స్టార్ కి డాన్స్ రాదు. డిఎస్పి మ్యూజిక్ కి ఆ లిరిక్స్ కి యూట్యూబ్ షేక్ అవుతుంది. ఒకసారి ఆ లిరిక్ గమనిస్తే రంపం పం రంపం పం స్టప్ వేస్తే భూకంపం దమ్ 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 రిదమ్ దమ్ దమ్ జోరు మీద ఓరి గాలి రెప్పేద్దాం టన్ 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 అంటూ యూట్యూబ్ అయితే ఈ సాంగ్ దాదాపు ఇప్పుడు 32 మిలియన్లు అయితే క్రాస్ చేసింది. వాస్తవానికి పవర్ స్టార్ ఈ రోజులో ఈ క్రేజ్ లో ఈ స్థాయిలో ఉన్నారంటే ప్రధాన కారణం గబ్బర్ సింగ్ అని చెప్పాలి. గబ్బర్ సింగ్ ముందు ఒక్క సినిమా హిట్ గురించి ఇటు పవర్ స్టార్ ఫ్యాన్స్, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఎంత తహతహలాడిపోయారో, కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేవారు ఒక్క హిట్ గురించి. అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది గబ్బర్ సింగ్. ఆ సినిమా ఆ రోజుల్లో దాదాపుగా 60 కోట్ల షేరు సాధించి సంచలన విజయం సాధించింది. అలాంటి సంచలన విజయం సాధించిన తర్వాత ఆ కాంబినేషన్ ఇంకా రిపీట్ కాలేదు. హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుందని ఊహించుకున్నారు. మధ్యలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి ఈ హరీష్ శంకర్ ఉంటారని అనుకున్నారు. కానీ సడన్ గా ఆ ప్రాజెక్టు డైరెక్టర్ బాబీకి చేతుల్లోకి అయితే వెళ్ళడం జరిగింది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల అయితే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీస్ వారు అయితే నిర్మిస్తున్నారు. ఇటు ఫ్యాన్స్ కి, ఇటు టీఎఫ్ఐ అభిమానులకి ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది. అసలు హరీష్ శంకర్ మెయిన్ గా రీమిక్ లో ఎక్కువ తీస్తుంటాడు. ఈ సినిమా ఒరిజినల్ స్టోరీయా లేకపోతే రీమిక్ అనే సందేహం అయితే అందరిలో ఉంది. మరి చాలా రోజుల తర్వాత ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. గబ్బర్ సింగ్ లా మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందా లేదు చూడాలి. ఒకవేళ గబ్బర్ సింగ్ లా పాజిటివ్ టాక్ వస్తే సంచలన విజయంతో సునామీ కలెక్షన్ తో ప్రపంచం సృష్టించడం ఖాయం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.